ఇప్పుడే మరి మన ప్రధాన ఉపాధ్యాయులు వారు చెప్పారు, మన దేశ వనిత కాదు. యుగోస్లేవియాలో జన్మించినటువంటి ఆమె మరి వారి యొక్క నాన్నగారు బిల్డింగ్స్ పని చేస్తూ ఉండేటువంటి వారు. వాళ్ళ అమ్మ ఇంతటికి గొప్ప వ్యక్తి అవడానికి గల కారణం వాళ్ళ అమ్మ. సహజంగా పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం చాలా ఉంటుంది. అటువంటిది ఈమె మీద వాళ్ళ అమ్మ ప్రభావం చాలా ఉంది. ఓ రోజు ఈమె ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ ఫ్రెండ్స్తో పిచ్చాపాటి తన ఫ్రెండ్స్ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంది. ఇంటే చీకటి పడిన సమయంలో వాళ్ళ అమ్మ వచ్చి అదంతా విని వెంటనే అక్కడ ఒక దీపం ఉంటే ఆ దీపాన్ని ఆర్పేసి, ఏంటమ్మా మేము మాట్లాడుకుంటే నువ్వు దీపం ఆర్పేసావంట. చెడు గురించి మాట్లాడేటప్పుడు దీపం అవసరమా? మీరు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మంచి మాటలు మాట్లాడేటప్పుడు దీపాన్ని వెలిగించాలి. కాబట్టి మంచి అనేది దీపంతో వెలుగుతూ ఉండాలి తప్ప ఇటువంటి చెడు మాటలకి మీరు కాలయాపన చేయొద్దని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆ మాటలు తన మనసులో నాటుకుపోయి అప్పటి నుంచి ఏదో ఒక అంటూ కూడా ఒక మంచి పని చేయాలి అని తన మనసులో ఆ నాటుకుపోయినటువంటిది తన 18 సంవత్సరాలు వచ్చే సమయానికి దాదాపుగా ఆ దేశం నుంచి 19వ ఏట నుంచి మన కలకత్తా నగరం బెంగాల్ వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత హిందీ, బెంగాలీ, మరో 3 భాషలు, మొత్తం 5 భాషలు నేర్చుకొని అక్కడే ఒక చర్చిలో నన్నుగా మారి సేవలు చేయటం మొదలుపెట్టింది. తదనంతరం మరి ఆ చర్చ్ తరపునే ఒక ఉపాధ్యాయురాలిగా దాదాపు 20 సంవత్సరాలు అక్కడ అదే చర్చిలో 20 సంవత్సరాలు ఉపాధ్యాయురాలిగా కొనసాగింది. తను కొనసాగటమే కాకుండా ఎంతోమందికి విద్యార్థులు, తన పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా పేదవారే. పేదలకి చదువు చెప్తే మరి ఒక జ్ఞానాన్ని సంపాదిస్తే వారు మంచిగా జీవితంలో వెలుగుతారనేటువంటి ఉద్దేశంతో తను ఆ వృత్తిని ఎన్నుకోవటం. తర్వాత కాలాంతరంలో ఏం చేసింది, ఈ విద్యార్థులనే కాదు పేదలను చూడాలి, వృద్ధులను చూడాలి, రోగులను చూడాలి అనేటువంటి తపనతో తాను మరి వృద్ధులకి, రోగులకి ఏం చేసింది, అనాథలకి, వీళ్ళందరికీ కూడా సేవ చేయటం మొదలుపెట్టింది. ముఖ్యంగా రోగుల్లో కూడా ఆనాడు కుష్ఠవ్యాధి బాగా ఉండేది. కుష్ఠవ్యాధి రోగులకి తను కుష్ఠవ్యాధి కనుక వస్తే ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి వారు కాదు, వారిని పోయి తీసి కూర్చోబెట్టి బతికొండగానే పూర్తి చేసేటువంటి రోజులవి. ఆమె ఏం చేసిందంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని సేవ చేసి, వారిని తాకి దగ్గరికే వచ్చేవాళ్ళు కాదు కదా, ఆమె వెళ్ళి వారిని తాకి వారికి సేవలు చేసి మరి ఆమె చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పటికీ కూడా ఇప్పుడు 1910, 2025 ఇప్పుడు కూడా ఆమె గురించి మనం చెప్పుకుంటున్నామంటే మరి మామూలు విషయం కాదు. నిర్మల హృదయం అనేటువంటిది పెట్టి కుష్ఠరోగులకు కానివ్వండి, మరి వీళ్ళందరికీ ఎన్నో సేవలు చేస్తూ ఆమె చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే తల్లిదండ్రుల మాట మనం వినాలి అనేటువంటిది ముందుగా నేర్చుకోవాలి. అంతేకాదు మానవ సేవే మాధవ సేవ అనేటువంటి తన నుంచే నేర్చుకోవాలి. మనుషులకి పక్క తోటి వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే. మనం అసెంబ్లీలో కూడా అప్పుడప్పుడు ఒక పదం చెప్తూ ఉంటారు, సాయం చేసే చేతుల కన్నా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటువంటిది ఆమె చెప్పింది. మనం ప్రార్థించేటువంటి పెదవులు ఆ భగవంతుడి కంటే సాయం చేసే చేతుల మిన్న అని చెప్పినట్టు ఆమెనే మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆమె యొక్క అడుగుజాడల్లో ఇతరులకు సేవ చేయాలి, చదువు చెప్పాలి, మరి పేదవారిని మనం ఆదుకోవాలి అనేటువంటి దాంతో ఎన్నో దేశాలు మరి ఆమె కొన్ని కోట్ల రూపాయలు వేశారు. ఎక్కడ కొడతాను ప్రజల సేవ కోసమే అట్లా ఉపయోగించి మరి అంత గొప్ప సేవకురాలుగా, సంఘ సేవకురాలుగా మిగిలిపోయింది మన మదర్. అంతకుముందు మదర్ అనేటువంటి ఆమె ఇంకొక ఆమె ఉండేది, ఇటువంటి సేవలు చేసేటువంటి ఆమె. ఇటు నన్ను వారు కూడా ఆమె చనిపోవడంతో ఆ పేరు ఏం చేసింది, ఏం పెట్టుకోవాలనుకుంది. అప్పటికే ఒక ఆమె పెట్టుకుంది మదర్ అని. మొదట్లో ఒక మదర్ ఉండేది, ఆ తర్వాత ఇంకొక ఆమెను చూసి పెట్టుకోవాలనుకుంది కదా, ఆమె తీసుకుంది. అప్పుడేం చేసింది, తెరిసా అనేటువంటి తీసుకొని మదర్ తెరిసా అని ఈమె పేరు పెట్టుకొని సేవలు చేస్తూ ఉంది. అటువంటి ఆమెను మరి మనం ఆదర్శంగా తీసుకునే బాధ్యత మనం ఉంది. నేటి యువతరం కూడా మీరు కూడా వాటిని తీసుకుని ఇతరులకు సాయం చేసి మంచి సద్గుణాలు అలవర్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.